ఇలా ఒక ఆయన అంటున్నాడు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఉద్యమంలో ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు ఆయన, మహేష్ కుమార్ గౌడ్. ఆయన కూడా మాట్లాడుతుండు, కేసీఆర్ది దొంగ దీక్షనట. నేను అంటున్నా, దొంగ దీక్షనా కేసీఆర్ది? 11 రోజులు చేసింది దొంగ దీక్షనా? మరి ఆ రోజు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆఖరికి డిసెంబర్ 9 నాడు కేంద్రం ప్రకటన చేసిన నాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఏమున్నదా ప్రకటనలా? ఏమన్నాడు చిదంబరం గారు? తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నాం, కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ప్రాణం ముఖ్యం, దయచేసి దీక్ష విరమించండి అని మీ నాయకుడు, మీ కేంద్ర హోంమంత్రే కదా చెప్పింది. అప్పుడు ఎక్కడ పోయినాయి మీ తెలివితేటలు? రాష్ట్రంలో కాంగ్రెసే, కేంద్రంలో కాంగ్రెసే. మరి దీక్ష దొంగ దీక్ష అయితే ఎందుకు విజ్ఞప్తి చేసిండ్రు కేసీఆర్ గారు దీక్ష విరమించాలని? ఇవాళ మాట్లాడడానికి సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. దీక్షను దొంగ దీక్ష అని అవమానం చేయడానికి మీకేమైనా ఇంగితం ఉందా, సంస్కారం ఉందా? నీ పార్టీకి కానీ నీకు కానీ తిట్టాలంటే ఇప్పుడే మా సీనన్న చెప్పిండు, మేము నోరు తెరిస్తే మీరు మరి చెవులు మూసుకోవాల్సి వస్తుంది, రక్తం గారుతుంది చెవులకి వెళ్ళి. కానీ మేము మీలాగా సంస్కారహీనం కాదు. తప్పకుండా ప్రజల తరపునే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. మా నాయకుడిని మీరు అవమానించే ప్రయత్నం చేసినా, మా పార్టీని, మా ఉద్యమాన్ని మీరు అవమానించే ప్రయత్నం చేసినా మేము మాత్రం మిమ్మల్ని గౌరవిస్తాం, తప్పకుండా గౌరవంగానే సంబోధిస్తాం.